నృసింహావతారం అనేటటువంటి రావటానికి 2 కారణాలు భాగవతంలోనే చెప్పారు. 2 కారణాలట. భగవంతుడు స్తంభం నుంచి ఆవిర్భవించింది ఎందుకు అనంటే, ఒకటి తన యొక్క భక్తుని మాటను నిజం చెయ్యటానికి. తన భక్తుడు ప్రహ్లాదుడు ఏమన్నాడు? హిరణ్యకశిపు వాడి తండ్రుడు, అరే నువ్వు అంతటా ఉన్నాడంటున్నావు, ఈ స్తంభంలో ఉన్నాడటరా. స్తంభంలోనూ ఉన్నాడు నాన్న అన్నాడు. ఆ ప్రహ్లాదుడి మాటను నిజం చెయ్యాలి ఒకటి. రెండోది తాను సర్వవ్యాపి అనేది చాటాలి. తాను సర్వవ్యాపి అనే దాన్ని ప్రకటించాలి. ఈ 2 కారణాలను పుచ్చుకొని భగవంతుడు స్తంభం నుంచి ఆవిర్భవించాడు అని భాగవతం చెబుతున్నది. కాబట్టి భగవంతుడు సర్వవ్యాపి అనటంలో ఏమాత్రం సందేహం లేదు.